ఇక డీటెయిల్స్ చూస్తే మేడారంలో జరిగిన ప్రమాదంలో కాలు కోల్పోయిన మేడారం సమ్మక్క పూజారి రాణా రమేష్ కుమారుడి ఫ్యామిలీని మంత్రి సీతక్క ఆదుకున్నారు. పూజారి రాణా రమేష్ భార్యకు దేవాదాయ శాఖలో ఉద్యోగం కల్పిస్తూ ములుగు జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. ఉద్యోగ నియామక పత్రాన్ని ఆయన కుటుంబానికి ములుగు జిల్లా కలెక్టరేట్లో మంత్రి సీతక్క అందజేశారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మలను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ధనసరి అనసూయ సీతక్క సందర్శించుకున్నారు. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లతో కలిసి వారు వనదేవతలను దర్శించుకున్నారు. సమ్మక్క సారలమ్మ వనదేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్, ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, ఏఎస్పీ మనన్ పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బొప్పాపూర్లో శ్రీ వెంకటేశ్వర స్వామివారిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సందర్శించారు. రాతితో కొత్తగా నిర్మించిన ఈ ఆలయంలో ప్రతిష్టా కార్యక్రమాలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రత్యేక పూజల్లో పాల్గొని ఆలయ అభివృద్ధిపై గ్రామస్తులతో కేటీఆర్ మాట్లాడారు. ఆలయ నిర్మాణం గ్రామానికి గర్వకారణమని, భక్తులకు ఆధ్యాత్మిక కేంద్రంగా నిలుస్తుందని కేటీఆర్ అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బొప్పాపూర్లో పండుగ వాతావరణం నెలకొంది. వేసవిలో ప్రజల దాహం తీర్చేందుకు మజ్జిగ కేంద్రాలు, చలివేంద్రాలు ఎంతో ఉపయోగపడతాయని మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలను నీళ్లు ఇవ్వటం లేదని అన్నారు. మేడ్చల్ జిల్లా పోచారం చౌదరిగూడ వెంకటాద్రి టౌన్షిప్లో మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి చలివేంద్రాన్ని ప్రారంభించారు. సామల సందీప్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ చలివేంద్రం ఏర్పాటైంది. త్వరలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మళ్లీ కేసీఆర్ సీఎం అవుతారని అన్నారు. చలివేంద్రం ప్రారంభించడమే కాకుండా రోజు నీరు సరఫరా జరిగేలా చూడాలని అన్నారు. 9 మజ్జిగ కేంద్రాలు. ఎందుకంటే ఎండలు చాలా తీవ్రంగా ఉన్నాయి, చాలా భారీగా ఎండలు పడుతున్నాయి. కాబట్టి ప్రజలకు, రోడ్ల మీద వచ్చిన ప్రజలకు బస్టాండ్ దగ్గర ఈరోజు 9కి 9 మజ్జిగతోటి, మంచినీళ్ళతోటి ఓపెన్ చేసినాం. దీన్ని 9 కూడా మా సందీప్ రెడ్డి ఓపెన్ చేసిండు. ఆయనకు, వాళ్ళ ఫ్యామిలీకి శుభాకాంక్షలు, ధన్యవాదాలు. ఎందుకంటే ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ కాంగ్రెస్ వచ్చేసరికి నీళ్ళు కూడా వస్తలేవు, రాయితీ నీళ్ళు కూడా లేవు, వారానికి ఒకనాడు కూడా వస్తలేవు. మా కేసీఆర్ ఉన్నప్పుడు దినం తప్పిస్తే దినం నీళ్ళు వచ్చింది. ఇప్పుడు అందరు మళ్ళా కాంగ్రెస్ పోవాలి, బీఆర్ఎస్ రావాలని అందరు కోరుకుంటున్నారు. దేవుళ్ళకి మొక్కుతా ఉన్నారు ప్రజలంతా. తప్పకుండా మళ్ళీ మా కేసీఆర్ సీఎం కావాలని మేమందరం కూడా దేవుని కోరుతున్నాము. అందరికి కూడా ఈ మధ్య కేంద్రాలు ఓపెన్ చేస్తున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్. అందరికీ నమస్కారం. ఈరోజు పోచారం నెట్వర్క్లో చలివేంద్రం ఓపెన్ చేయండి ఎస్ఐ ఫౌండేషన్ ఆధ్వర్యంలో. అలాగే దీనికి ముఖ్య అతిథిగా మన శాసనసభ్యుడు ప్రముఖ మల్లారెడ్డి గారు వచ్చాడు, ఓపెన్ చేశారు. అలాగే మన పార్టీ పెద్దలు, కార్యకర్తలు, యూత్ మెంబర్స్, అలాగే అందరూ పాల్గొన్నారు. ఇక్కడ ఇలాంటి 9 ఓపెన్ చేసాం మనం చలివేంద్రాలు పోచారం గేట్ సర్వీస్లో. చాలామంది మనం చూస్తున్నాం రోడ్ల మీద
ఇంతమంది వాటర్ లేకుండా వాళ్ళకి ఆటో లేకుండా వెళ్ళడము అన్ని అర్థం వేసి ప్రతి బస్ స్టాండ్లో ఒక్కొక్కటి ఓపెన్ చేసాం ఇవాళ. అందరికీ థ్యాంక్ యూ. ఇలాంటి ఎంకరేజింగ్ ఎన్నో చేయాలని చెప్పి మా పెద్దలకి అందరికీ కార్యకర్తలకి అందరికీ అలాగే మీడియా మిత్రులు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు పోచారం పార్లమెంట్లో ప్రతిపక్ష పార్టీలు మహిళా బిల్లును అడ్డుకున్నాయని మార్కాపురం బీజేపీ నాయకులు మండిపడ్డారు. మార్కాపురంలో గడియార స్తంభం వద్ద నిరసన తెలిపారు. మహిళలు 40 సంవత్సరాలుగా రిజర్వేషన్ల కోసం ఎదురు చూస్తున్నారని, వారి ఆశలపై ప్రతిపక్షాలు నీళ్లు చల్లాయని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అనంతరం లోక్సభలో కాంగ్రెస్ పార్టీ సభాపక్ష నేత రాహుల్ గాంధీ చిత్రపటాలకు బీజేపీ నాయకులు దగ్ధం చేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చిత్రపటాలను మార్కాపురంలో బీజేపీ నాయకులు దగ్ధం చేయడాన్ని కాంగ్రెస్ నేతలు తప్పుపట్టారు. ఫోటోను కాళ్లతో తొక్కి అవమానించిన వారిపై చర్యలు తీసుకోవాలని ప్రకాశం జిల్లా మైనారిటీ విభాగం చైర్మన్ షేక్ మెహబూబ్ వలీ డిమాండ్ చేశారు. ఈ మేరకు మార్కాపురం పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ నేతలు వినతి పత్రం అందజేశారు. రాహుల్ చిత్రపటాలను దగ్ధం చేయడం కోట్లాది కాంగ్రెస్ అభిమానుల మనోభావాలను దెబ్బతీసిందని మెహబూబ్ వలీ అన్నారు. కాంగ్రెస్ హయాంలో 73, 74 రాజ్యాంగ సవరణల ద్వారా మహిళలకు స్థానిక సంస్థల్లో 33% రిజర్వేషన్లు కల్పించిందని గుర్తు చేశారు. కేంద్రంలో, రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే దేశం, మహిళల అభివృద్ధి అన్నారు. ఈరోజు మార్కాపురం జిల్లా మార్కాపురం పట్టణంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో నిన్న జరిగినటువంటి ఈ బీజేపీ నాయకులు మరియు కార్యకర్తలు మన లోక్సభ ప్రతిపక్ష నాయకులు మరియు రాజ్యాంగబద్ధత కలిగినటువంటి శ్రీ రాహుల్ గాంధీ గారి యొక్క దిష్టి పటాలను మరియు చిత్రపటాలను కాల్చి వాళ్లకు తొక్కి రాహుల్ గాంధీకి సంబంధించినటువంటి మన భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ అభిమానులు కోట్లాది సంఖ్యలో ఉన్నారు. వాళ్ళ యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా వీళ్ళు ఈ కార్యక్రమాలకు. శ్రీకాకుళం జిల్లా వీరఘట్టంలో కనోసా హాస్పిటల్లో అగ్ని ప్రమాద సిబ్బంది మాక్ డ్రిల్ నిర్వహించారు. జాతీయ అగ్నిమాపక వారోత్సవాల ఆ రోజు ఫైర్ ఆఫీసర్ జామే సర్వేశ్వరరావు కేంద్ర సిబ్బంది ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. హాస్పిటల్లో అగ్ని ప్రమాదం జరిగినప్పుడు కదలలేని స్థితిలో ఉన్న రోగులను తరలించే విధానంపై వైద్యులు, నర్సింగ్, సెక్యూరిటీ సిబ్బందికి సూచనలు ఇచ్చారు. అగ్ని ప్రమాదం జరిగినప్పుడు లిఫ్ట్ వాడకూడదని, ర్యాంపు లేదా మెట్ల మార్గాల ద్వారా సురక్షితంగా తరలించేందుకు సిద్ధంగా ఉండాలని చెప్పారు. ర్యాంప్, మెట్ల మార్గాలలో ఎలాంటి అడ్డంకులు లేకుండా చూసుకోవాలని తెలిపారు. నంద్యాల జిల్లా ఆలగడ్డ పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతామని కొత్త డీఎస్పీ శ్రీనివాసరావు హెచ్చరించారు. కొత్త డీఎస్పీగా ఆయన ఆలగడ్డలో పదవి బాధ్యతలు చేపట్టారు. నెల్లూరు స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీగా పనిచేస్తూ ఉన్నతాధికారుల ఉత్తర్వులతో ఆలగడ్డ వచ్చినట్లు శ్రీనివాసరావు తెలిపారు. ఆలగడ్డ సబ్ డివిజన్లో శాంతి భద్రతల రక్షణకు సిబ్బంది సహాయక చర్యలు తీసుకుని తన వంతు కృషి చేస్తారని డీఎస్పీ వివరించారు. నూతన డీఎస్పీకి టౌన్ సిఐ నాగరాజురావు, రూరల్ సిఐ రమణ, ఎస్ఐలు, సిబ్బంది ఘనస్వాగతం పలికారు. డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఏలూరు చేరుకున్నారు. తనపై నమోదైన డ్రగ్స్ కేసు ఇంకా దర్యాప్తులో ఉందని ఆయన తెలిపారు. ఆ రోజు పార్టీలో ఉన్న వారందరినీ తాము తొలిసారి కలిశామని చెప్పారు. దర్యాప్తులో అదే విషయం వెల్లడైందన్నారు. కేసు నుంచి త్వరగానే క్లీన్ చిట్తో బయటపడతారనే ఆశాభావాన్ని మహేష్ కుమార్ వ్యక్తం చేశారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొని అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగిస్తానని ఎంపీ చెప్పారు. కేసు విచారణ పూర్తయ్యాక అన్ని వివరాలు వెల్లడిస్తానని మహేష్ కుమార్ అన్నారు. ఏలూరుకి రావడం జరిగింది. నార్మల్గా ఇవాళ ఈ కేసు ఇంకా ఇన్వెస్టిగేషన్లో ఉంది కాబట్టి నేను చాలా వరకు డీటెయిల్స్ చెప్పడానికి అవకాశం లేదు. నేను ఎలాంటి తప్పు చేయలేదు అనేది కూడా ఇవాళ ఇన్వెస్టిగేషన్లో క్లియర్గా కనబడుతుంది. ఇప్పుడు వీళ్ళందరూ కూడా 10 మంది ఎవరున్నారో వాళ్ళందరూ కూడా నాకు ఫస్ట్ టైమే పరిచయము.
అందుకని వీళ్ళతో ఎప్పుడు కూడా నాకు సంబంధాలు లేవు అని కూడా క్లియర్గా ఇన్వెస్టిగేషన్లో తేలింది. ఇంకా వచ్చే రోజుల్లో ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కాబట్టి నేను అన్ని వివరాలు ఇన్వెస్టిగేషన్ అయిపోయినాక నాకు క్లీన్గా బయటకు వస్తానని 100% నాకు తెలుసు. ఎందుకంటే నేను ఏది తప్పు చేయలేదు కాబట్టి 100% నేను బయటకు వస్తానని నేను అనుకుంటున్నాను. వచ్చినాక ప్రతి ఒక్క డీటెయిల్స్ మీకు మీడియాలో ప్రతి ఒక్క డీటెయిల్స్ మీ అందరికి తెలుపుతానని మీ అందరికీ తెలుపుతూ, అలాగే ఏదన్నా కానీ కార్యక్రమాలు ఉంటాయి, గవర్నమెంట్ కార్యక్రమాలు ఉంటే పాల్గొంటాను. అలాగే మా కార్యకర్తలు ప్రజలు అందరూ కూడా ఎవరైనా కలవాల్సిన వాళ్ళందరినీ కలుసుకుంటున్నాను. శస్త్రచికిత్స చేయించుకున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని తిరుపతి జనసేన నాయకులు శ్రీవారిని వేడుకున్నారు. అలిపిరిలోని గరుడ విగ్రహం ముందు వారు 1001 టెంకాయలు కొట్టి మొక్కు చెల్లించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజారెడ్డి పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ ఆయురారోగ్యాలతో ఉండాలని మొక్కుకున్నామని వారు తెలిపారు. కోట్లాది మంది గుండె చప్పుడు ప్రజాసేవకే జీవితాన్ని అంకితం చేసిన ఏకైక నాయకుడు మా జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి నిన్న చిన్నపాటి ఒక సర్జరీ జరిగింది. దానికి చాలా మంది అభిమానులు ఆయనకి ఏ సర్జరీ జరిగింది ఏమని ప్రతి ఒక్కరూ బాధపడుతున్నారు. ఈరోజు మేము తిరుపతిలో కలియుగ వెంకటేశ్వర స్వామి పాదాల చెంతన జనసేన పార్టీ ఆధ్వర్యంలో కొబ్బరికాయలు కొట్టి, అయ్యా ఏడుకొండలవాడ వెంకటరమణ మా నాయకుడికి అష్ట ఆరోగ్యాలు 100 సంవత్సరాలు కలక. నిర్మల్ జిల్లా భైంస మార్కెట్లో అక్షయ తృతీయను ఘనంగా నిర్వహించారు. రైతులు పంట పొలాలలో ప్రత్యేక పూజలు నిర్వహించి భూమి పూజ చేశారు. పొలాల్లో కొత్త పనులు ప్రారంభించారు. అక్షయ తృతీయను పురస్కరించుకుని బంగారం, కొత్త వాహనాలు కొనుగోలు చేస్తారు. కానీ భైంసాలో రైతులు ప్రతి సంవత్సరం ఈ రోజు విత్తనాలు కొనుగోలు చేస్తారు. ఈ ఏడాది పంటలు సమృద్ధిగా పండాలని రైతులు విత్తనాలు కొనుగోలు చేశారు. వ్యాపారులు విత్తనాలను అందుబాటులో ఉంచి దుకాణాలను అలంకరించారు. రైతుల రాకతో భైంసా మార్కెట్ సందడిగా మారింది. పర్వదినం చాలా మంచి దినం. మన సనాతన ధర్మంలో మంచి దినాలలో అక్షయ తృతీయ. మన రైతుకు బంగారం ఏంది? విత్తనం. మనము ముఖ్యంగా ఏంటంటే ఒక విత్తనం కొనాలని చెప్పేసి మనం ఖచ్చితంగా మన దగ్గర అనాథగా ఇప్పటి నుంచో నడుస్తున్న వాళ్ళందరికీ ఈరోజు అక్షయ తృతీయ పర్వదినం చాలా మంచి దినం. మన సనాతన ధర్మంలో మంచి దినాలలో అక్షయ తృతీయ. మన రైతుకు బంగారం. జగిత్యాల ఆర్టీసీ డిపో ఎదుట ఆర్టీసీ కార్మికులు ఆందోళన చేపట్టారు. తమ డిమాండ్లు పరిష్కరించాలంటూ ఆందోళన నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆర్టీసీ కార్మికులు నినాదాలు చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్ పే స్కేల్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మహాలక్ష్మి పథకంలోని ఆర్టీసీ బకాయిలు వెంటనే విడుదల చేయాలని కార్మికులు కోరారు. పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకుందని ఆరోపిస్తూ ఖమ్మం జిల్లా నేలకొండపల్లి బీజేపీ నాయకులు నిరసన ర్యాలీ నిర్వహించారు. నల్ల బ్యాడ్జీలు ధరించిన నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దేశంలోని మహిళలు చట్టసభల్లోకి రాకుండా అడ్డుకుంటున్న ఘనత కాంగ్రెస్ పార్టీదే అని విమర్శించారు. మహిళా వ్యతిరేక తీర్మానాలు చేస్తూ కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేస్తుందని బీజేపీ నేతలు మండిపడ్డారు. వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలంలో డ్రోన్ ఎగరవేస్తున్న సమయంలో అపశృతి చోటు చేసుకుంది. డ్రోన్ అదుపు తప్పి పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి కాలికి గాయాలు తగిలాయి.
తిరుమలాపూర్ వెంకటయ్య గౌడ్ కాలు, రాంపూర్ సర్పంచ్ తిరుపతయ్యకు చేతికి కూడా గాయాలు అయ్యాయి. హుటాహుటిన పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లిన ఎమ్మెల్యే సహా ముగ్గురు ప్రథమ చికిత్స చేయించుకున్నారు. కొల్కచెర్లలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ ఆధ్వర్యంలో రైతుల కోసం ఈ డ్రోన్ కొనుగోలు చేశారు. డ్రోన్ను ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ట్రయల్ రన్ చేస్తుండగా ఒక్కసారిగా అదుపు తప్పింది. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం నారాయణపూర్లో విషాద ఘటన చోటు చేసుకుంది. వ్యవసాయ బావి వద్ద కరెంటు మరమ్మతులు చేస్తుండగా విద్యుత్ షాక్తో అసిస్టెంట్ లైన్ మ్యాన్ బూక్యా సురేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఓ రైతుకు చెందిన వ్యవసాయ బావి వద్ద కరెంటు మరమ్మతులు చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం సంభవించిందని సమాచారం. ప్రమాదవశాత్తు విద్యుత్ ప్రసరణ జరిగి సురేష్ మృతి చెందినట్లు తెలుస్తుంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హన్మకొండ జిల్లా సాయంపేట మండలం జోగంపల్లి చలివాగు ప్రాజెక్టు కాలువలో స్థానానికి వెళ్లి ఒకరు మృతి చెందారు. వరంగల్ జిల్లా గీసుకొండ మండలం మనుగొండ గ్రామానికి చెందిన వెంకన్న జోగంపల్లి గ్రామంలో దశదిన కర్మ కార్యక్రమానికి హాజరయ్యారు. అనంతరం జోగంపల్లి చలివాగు ప్రాజెక్టు కాలువలో స్నానానికి దిగాడు. ఈ క్రమంలో కాలువలో మునిగి వెంకన్న మృతి చెందాడని తెలుస్తుంది. పరీక్ష రాయలేనేమో అనే బాధతో బీటెక్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్లోని హయత్ నగర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఫీజు కట్టలేదని హిందూ కాలేజ్ బీటెక్ థర్డ్ ఇయర్ విద్యార్థి ప్రవీణ్ కుమార్కు యాజమాన్యం హాల్ టికెట్ ఇవ్వలేదు. దీంతో మనస్తాపానికి గురైన ప్రవీణ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హయత్ నగర్లో దొంగలు బీభత్సం సృష్టించారు. హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తొర్రూరు రంగనాథ స్వామి ఆలయంలో 2 హుండీలను దొంగలు ఎత్తుకెళ్లారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే సొంత ఊరిలోనే ఆలయంలో దొంగతనం జరగడంపై విమర్శలు వస్తున్నాయి. మేడ్చల్ జిల్లా మేడిపల్లి పిఎస్ పరిధిలో ప్రతాప సింగారంలో నివసిస్తున్న దొంగల ముఠాను ఫ్యూచర్ సిటీ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు తేజశ్రీ హోమ్, మంజుశ్రీ మిడోస్ కాలనీల్లో అద్దెకు ఉంటూ చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. పక్కా సమాచారంతో చేవెళ్ల పోలీసులు ఈ దాడులు నిర్వహించారు. దాడుల్లో సుమారు 70 సెల్ ఫోన్లు, భారీ మొత్తంలో బంగారం, కారు, బైక్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కొంతమంది నిందితులు పారిపోయారు. మహిళా నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్కు చెందినదిగా ఈ గ్యాంగ్ను ప్రాథమికంగా గుర్తించారు. పరారైన నిందితుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. గుంటూరు జిల్లా తెనాలిలో ఆన్లైన్ ద్వారా అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్న ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విశ్వసనీయ సమాచారంతో ఒక ఇంటిలో సోదాలు నిర్వహించినట్లు డీఎస్పీ జనార్దన్ రావు తెలిపారు. అక్కడ ఉన్న 2 మహిళలు అనుమానంగా ప్రవర్తించి పారిపోయేందుకు యత్నించారని చెప్పారు. వారిని అదుపులోకి తీసుకొని విచారించినప్పుడు ఆన్లైన్ లైవ్ స్ట్రీమింగ్ యాప్ ద్వారా అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తూ డబ్బులు సంపాదిస్తున్నట్లు వెల్లడైందన్నారు. అనురాధ, షెహనాబ్, హేమంత్ సాయిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. నిందితుల నుంచి ల్యాప్టాప్, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ చెప్పారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద సమాచారం వెంటనే పోలీసులకు తెలియజేయాలని జనార్దన్ రావు సూచించారు. ఆన్లైన్ యాప్లో ఈ అశ్లీలంగా కనిపించడం, దాన్ని పరంగా డబ్బులు సంపాదించడం అనే దాని మీద మేము ఒక కేసు రిజిస్ట్రేషన్ జరిగింది.
ఆ కేసులో పూర్వాపరాలు విచారించి వారిని విచారించినప్పుడు కొన్ని వాస్తవాలు వెలుగు చూశాయి. అవి పత్రికాముఖంగా మీ అందరూ తెలియజేయడానికి ఈ ప్రెస్ మీట్ ను పెట్టాము. ఈ కేసులో ఈ అనురాధ అనే అమ్మాయికి ఒక బాబు ఉంటాడు, భర్త వదిలేశాడు, 45 సంవత్సరాలు. పిల్లాడిని ఇంజనీరింగ్ చదివించుకుంటా పిల్లాడి మధ్యలో లవ్ మ్యారేజ్ చేసుకుని చదువు మానేశాడు. అప్పుల పాలు అయింది. అప్పడాల కంపెనీలో పనిచేసేది. ఈ అమ్మాయికి స్నేహితురాలు విజయవాడలో ఉంది. అక్కడైతే కొంచెం డబ్బులు ఎక్కువ వచ్చే పని దొరుకుతుందని విజయవాడ ఈడ్పుగా వెళ్తుంది. వెళ్ళి అక్కడ పని కోసం ఎదుర్కొన్న క్రమంలో ఇంటి పక్కన ఉన్న వాళ్ళు ఈ ఆన్లైన్ యాప్ లో మనం ఎన్రోల్ అయ్యి ఇట్లా మాట్లాడడం, అవతల వాళ్ళతో మాట్లాడితే లేదంటే చిట్ చాట్ చేస్తే డబ్బులు వస్తాయని చెప్పారు. దాని మీద ఈ అబ్బాయి సహాయంతో అమ్మాయి ఆ యాప్ లో ఎన్రోల్ అయింది. ఆ యాప్ లో ఎన్రోల్ అయిన క్రమంలో ఆ ఆధార్ కార్డు ఆమె ఫేక్ రికగ్నిషన్ తోనే ఎన్రోల్ అవుతారు. వేరే వాళ్ళు ఎవరైనా కూడా కనబడితే బ్లాక్ అయిపోయే విధంగా యాప్ డిజైన్ చేయబడింది. అది ఆన్లైన్ యాప్, ఇది ఇంటర్నేషనల్. 2 నెలల తర్వాత కోడలు ఈ వ్యవహారంతో గొడవపడి నేను ఇక్కడ ఉండను అని ఆవిడ గొడవపడి ఇక్కడ తెనాలి పుట్టింటికి వచ్చారు. ఆ యాప్ లో 1 గంట 2 గంటలు కాల్స్ కి అటెండ్ అవుతూ రోజుకి సుమారుగా ఒక 500 నుంచి 1000 రూపాయలు సంపాదించుకుంటున్నారు. పెద్దాపురం జగంపేట ప్రధాన రహదారిలోని బయోమాస్ బ్యాంక్లో 5 శాఖల అధికారులు తనిఖీలు నిర్వహించారు. అధికారుల దాడుల్లో బయోమాస్ బ్యాంక్ యాజమాన్యం చేస్తున్న అక్రమాలు బయటపడ్డాయి. ఎటువంటి అనుమతులు లేకుండా డీజిల్ ట్యాంక్ పంపు నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. డీజిల్ ట్యాంకర్ పంపును సీజ్ చేశారు. సేంద్రియ పదార్థాల నిల్వల పేరుతో బయోమాస్ బ్యాంక్ యాజమాన్యం పెద్ద ఎత్తున జీఎస్టీ ఎగవేస్తున్నట్లు తెలిపారు. భారీగా ఎండుగడ్డి నిల్వ ఉన్నప్పటికీ కనీస అగ్నిమాపక పరికరాలు లేకపోవడంపై ఫైర్ అధికారులు మండిపడ్డారు. నిబంధనలను అతిక్రమించిన యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని 5 శాఖల అధికారులు కలెక్టర్కు నివేదిక పంపించారు. తిరుమల శ్రీవారిని సినిమా హీరోయిన్లు తమన్నా, మానస వారణాసి దర్శించుకున్నారు. దర్శనం అనంతరం వారికి ఆలయంలో రంగనాయక మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించారు. టీడీపీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయం బయట హీరోయిన్లతో ఫోటోలు దిగడానికి అభిమానులు ఎగబడ్డారు. ఒక్క నిమిషం మేడం, మైక్ పెడతాం. ఇది ఇవాల్టి లోకల్ న్యూస్. కీప్ వాచింగ్ స్వతంత్ర న్యూస్.